ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు, మేము కొంతమందికి వడ్డీకి డబ్బులు ఇచ్చాము, వాళ్ళు తిరిగి ఇవ్వటం లేదు, కారణం ఏంటి తెలియదు, కానీ వారు ఇస్తానని చెప్పారు, పేపర్లో కూడా రాశారు, వీటికి ఏ కారణం చేత డబ్బులు మనకి తిరిగి రావు చెప్పండి అని కొంతమంది అడిగారు. బాగా గుర్తుంచుకోండి, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు అంటే పక్కవాడి మీద కోపంతోనూ ద్వేషంతో డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. అలాగే మీరు ఇచ్చిన ధనం వాడు తీసుకున్నవాడు ఎదుటివాడి కడుపు కొట్టడానికి వాడాడు అనుకోండి, అంటే వాడు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పడడానికి, ఎదుటివాడికి ఇబ్బంది కలగజేయడానికి ఆ డబ్బు మీరు తెలిసి ఇచ్చారనుకోండి, ఆ ధనం తిరిగి రాదు. అలాగే ఎవడైనా నేను ఒక బలవంతుణ్ణి, నా దగ్గర బలం ఉంది, వాడు మనం ఇచ్చిన డబ్బుని మనకి తిరిగి ఇస్తాడు, లేకపోతే వాడికి ఉన్న రాజకీయ అంగబలాన్ని అర్ధబలాన్ని మనం వాడుకోవచ్చు అని ధనం ఇస్తే అవి తిరిగి రావు. అలాగే వ్యసనాలతో ఉన్నవారికి, అంటే కొంతమందికి తాగుడు, జోదము, బెట్టింగు ఇలాంటి వ్యసనాలు ఉంటాయి. అలాంటి వ్యసనపరుడికి మనం తెలిసి డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావడానికి కష్టం. అలాగే స్త్రీ వ్యామోహంతో ఉన్నవాడికి డబ్బు ఇచ్చినా తిరిగి రాదు. మరి అయినప్పటికీ కూడా, అంటే వ్యామోహం ఉన్నప్పటికీ కూడా కొంతమంది డబ్బు తిరిగిస్తారు. మనం అవతల వాడి బలహీనతలని అడ్డు పెట్టుకోవచ్చు ఈ డబ్బు ఇచ్చి, ఆ డబ్బుతో మనం వేరే వేరే పనులు చేయొచ్చు అని ఇచ్చినా ఆ డబ్బు రాదు. అలాగే అధిక వడ్డీకి ఆశపడినా ఆ డబ్బు తిరిగి రావడం కష్టం. అంటే బలహీనతని, అవతల వాళ్ళ బలహీనతని మనం ధనంగా మార్చుకోవాలి అనుకుని వడ్డీకి డబ్బులు ఇచ్చినా అవి డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ కూడా చాలా సమస్యలతో వస్తాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు అప్పులు ఇచ్చేటప్పుడు మాత్రం అవతల వాడి యొక్క అవసరము, అవతల వాడి యొక్క స్థితిని కూడా చూసి మీరు డబ్బులు ఇవ్వచ్చు. ఇది నేను సొంతగా చెప్పేది కాదు, శాస్త్రంలో ఉన్న విషయం. కాబట్టి అప్పులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్పులు ఇవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.